మెదక్ జిల్లా వెళ్తే మెదక్ జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మనం ఇక్కడ చూస్తున్నాం మెదక్ జిల్లాలోని BVRITలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి అన్ని కేంద్రాలకు ఆ యొక్క పంపిణీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. మెదక్ జిల్లాలో మొత్తం 183 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 22 ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలు 161 గ్రామ పంచాయతీలకు ఎన్నికలైతే జరగనున్నాయి. అదేవిధంగా సంగారెడ్డిలో 234 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 27 ఏకగ్రీవం అయ్యాయి. 207 గ్రామ పంచాయతీలకి ఎలక్షన్ జరగనున్నాయి. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ యొక్క మొత్తం గ్రామ పంచాయతీలలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి విడత రెండో విడత ఎలక్షన్ల కంటే కూడా మూడో విడతలో కొంచెం కొన్ని ప్రాంతాలు సెన్సిటివ్ ఏదైతే గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీ దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు అయితే చేశారు. మనం ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా అతిపెద్ద మండలం అయినటువంటి నారాయణఖండ్ మండలంలో 47 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 47 గ్రామ పంచాయతీలు కూడా చాలా సమస్యాత్మక గ్రామాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆ సమస్యాత్మక గ్రామాల్లో సవ్యంగా పోలింగ్ జరిగేది మాత్రం అధికారులు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గం మనం అనుకున్నట్టుగా 47 గ్రామ పంచాయతీలు ఉమ్మడి మెదక్ జిల్లా అతిపెద్ద మండలం 47 గ్రామ పంచాయతీలు. 47 గ్రామ పంచాయతీలు తాండాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ బంజారా భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే సిబ్బంది పోలింగ్ సిబ్బంది ఉందో ఆ భాషా సమస్య కూడా అక్కడ తలెత్తే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. మనం ఇక్కడ చూస్తున్నాం మెదక్ జిల్లాలోని BVR సెంటర్ నుంచి కూడా ఈ జిల్లాకు సంబంధించి మెదక్ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ రోజున మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి అయితే మొత్తం ఈ సాయంత్రంకి ఆయా పోలింగ్ బూతులకి మొత్తం కూడా ఈ యొక్క సామగ్రి చేరుకుంటుంది. ఉదయం 7 గంటలకే టెన్షన్గా మొదట రెండో విడత ఏదైతే పోలింగ్ ప్రారంభమైందో అదే తరహాలో మూడో విడత కూడా పోలింగ్ను పూర్తి చేయాలని అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో సమాయత్తమైంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు 10 TV నర్సాపూర్ నుంచి.